ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోబు గ్రంథము 1వ అధ్యాయం 27వ వచనంలో వ్రాయబడినట్టుగా, భక్తి ఏదనగా దిక్కులేని వారిని, విధవరాండ్రను ఇబ్బందికరమైన పరిస్థితిలో పరామర్శించడము, ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకోవడం. ఇది భక్తి అంటున్నాడు దేవుడు. నిజమైన భక్తి, నిష్కలంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన భక్తి అంటే ఇదే అంటున్నాడు అనమాట. కొన్ని గంటల ప్రార్థన కంటే ముఖ్యం ఇది. అలాగే కొన్ని గంటల యొక్క వాక్యం ఆధారం చేసుకొని వాక్య ధ్యానం కంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే, ఆయన ఏదైతే చెప్తున్నాడో నువ్వు దాన్ని అనుసరించడం ముఖ్యం. ఏదైతే ఆయన చెయ్యమని అంటున్నాడో దాన్ని నువ్వు చెయ్యడం అనేది ముఖ్యమంట. ఆయన ఏం చేయమంటున్నాడు? బాధలో ఉన్నవారిని, ఇబ్బందిలో ఉన్నవారిని, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రిని పరామర్శించండి ఇంటికి వెళ్ళి అంటున్నాడు అనమాట. అంతేకాని వారు తక్కువ స్థితిలో ఉన్నారు కదా, వారి వలన మనకేం ఉపయోగం లేదు కదా అని మనం పరామర్శించడానికి, లేకపోతే వారిని కలుపుకోవడానికి పెద్దగా ఇష్టపడం. మనకు లాభం ఉన్న వారితో ఎక్కువగా సహవాసం చేస్తూ ఉంటాం కదా. అందుకనే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడంట, అటువంటి వారితో కాదు మీరు ఉండేది, ఇదిగో ఇటువంటి వారితో. వారి యొక్క వేదన ఎవరు తీర్చలేనిది, గృహ యజమాని లేకుండా, ఇంట్లో ఆదరణ లేకుండా, ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి సౌకర్యాలు లేకుండా, ఇంటికి పెద్ద దిక్కైనటువంటి ఆ ఇంటి అధికారి లేకుండా వారు ఎంత బాధలు పడుతున్నారో మీకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు కాబట్టి మీరు వారిని పరామర్శించాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాగే ఈ లోకంలోని ఏ పాపము అంటకుండా జాగ్రత్త పడండి. ఈ రెండు చేస్తే చాలు. దేవుడు నువ్వు నిజమైన భక్తిలోను, నిష్కలంకమైన పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు అనుసరిస్తున్నట్టే లెక్క అని దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. మనం ఎంతగా మనల్ని ప్రేమించుకుంటాం, మనల్ని కాపాడుకుంటాం, మనల్ని ఆయన కౌగిట్లో భద్రంగా ఉండాలని మనం ఎలా ప్రార్థన చేసుకుంటూ ఉంటామో ప్రతిరోజు, అలాగ మనల్ని కాపాడుకుంటుంటాము. ఇతరుల గురించి కూడా నువ్వు అలా ఉంటే ఇక ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి దేవుని సహవాసంలో దేవుని బిడ్డగా మనం ఉన్నట్టేనమాట. అలాగే ఈ లోక పాపంలో ఉండకుండా సహవాసం చేయండి, సమాధానంగా ఉండండి. ఇవన్నీ చేస్తే చాలు, మీరు దేవునికి పరిపూర్ణమైన నిష్కలంకమైన భక్తిలో ఉన్నట్టే అంటున్నాడు అనమాట. మరి అటువంటి విధంగా మనం ఆచరిద్దాం, అనుసరిద్దాం, దేవుని మా కృపను పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, నీకు వందనాలు. మరి ఈ రీతిగా తండ్రి ప్రభును వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నిజమైన భక్తిలో, నిష్కలంకమైనటువంటి తండ్రి ఆదరించే భక్తిలో మీరు ఉండమని అంటున్నావు తండ్రి. నిజమే, మేము ఆ రీతిగా ఉండి తండ్రి ప్రభు నీ నామాన్ని మహింపరిచేవారుగా ఉంచండి నాయన. అయా తండ్రి, దిక్కులేని వారిని తండ్రి, విధవరాన్ని మేము పరామర్శించాలి ప్రభు. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతికే కృపను మేము కలిగి ఉండాలి. అటువంటి అయా అనుసరించే కృపలోనికి మమ్మల్ని, కుటుంబాలను కూడా నడిపించమని బ్రతిమలాడుతున్నాయి. ఎంతమంది బిడ్డలైతే ఈ రీతిగా కోరుకుంటున్నారు, వారి జీవితాలను అటువంటి నడిపింపు ఉండును గాక. బర్త్డే, మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కృపా కాపుదల దయచేయండి. దీర్ఘాయుషం దయచేయండి తండ్రి. సమాధానంతో నింపండి, ఐశ్వర్యంతో నింపమని తండ్రి. క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.